దాన్ని బట్టి దేవాతి దేవునికి మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి. సో దేవుడు ఇక్కడ మనం చూస్తున్న విధంగా ఇమ్మాన్యుయల్ గాడ్ విత్ us. సో దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు, నో మ్యాటర్ వాట్ ఆర్ సిచ్యువేషన్స్. దానికి సంబంధించిన కొన్ని వర్సెస్ మనం చూసి వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ మనం గాడ్ విత్ us అనే వర్డ్ ని మనం ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ బోత్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. సో ఐజియా 7th చాప్టర్ లో మీరు చూసినట్టయితే అక్కడ ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టు. ఇమ్మానుయేల్ మీనింగ్ మీకు అందరికి కూడా తెలుసు, గాడ్ విత్ us అని. సో ఈ ప్రాఫెసీ ఇట్స్ అ సైన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ డెలివరెన్స్ కదండి. ఇట్స్ సైన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ దట్ ఈస్ విత్ us అండ్ అల్టిమేట్లీ గాడ్ విల్ డెలివర్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. మనకి అండ్ శాశ్వతంగా మనకి ఇటర్నల్ లైఫ్ దేవుడు మనకి ప్రసాదిస్తారు. అలాగే మాథ్యూలో కూడా చూసినట్లయితే అక్కడ 1వ అధ్యాయంలో ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేల్ పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థము. సో ఈ వర్స్ బేసికల్ ఏం అర్థం చేస్తుంది, దట్ జీసస్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ విత్ us. సో మనకి ఈ వర్స్ చెప్తుంది గాడ్ విత్ us అని మనకి చూపిస్తుంది అనమాట. ఇట్స్ అ పవర్ఫుల్ రిమైండర్ కదండి, దట్ గాడ్ ఈస్ ఆల్వేస్ క్లోజ్ టు us. హీ లవ్స్ us. హీ ఆల్వేస్ ఎవర్ ప్రెసెంట్ విత్ us. సో నో మ్యాటర్ ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కూడా దేవుడు మనతో ఎప్పుడు ఉంటారు. అది మనం మర్చిపోకూడదు. ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, ఏమనుకుంటాం, దేవుడు మనతో లేరు, దేవుడు నాతో లేరు, అందుకే నాకు ఇలా జరిగింది, అట్లా కూడా థింక్ చేస్తూ ఉంటారు కొంతమంది బిలీవర్స్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ద స్ట్రగుల్స్ వీఆర్ గోయింగ్, గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ us. దేవుడు మనతో ఎప్పుడు ఉంటారన్నమాట, ఎవర్ ప్రెసెంట్ విత్ us. సో ఆయన ప్రెసెన్స్ ఎప్పుడు మనతో ఉంటుంది. ఇక్కడ ప్రాఫెసీలో చెప్పిన రీతిగా గాడ్స్ ప్రెసెన్స్ is always with us and it will deliver us అనేది మనం చూస్తున్నాం. ఆయన అండ్ ఆల్సో ఆయన ప్రెసెన్స్ ద్వారా మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది కదా. దేవుడు అసలు ఫస్ట్ మనతో ఎలా ఉంటారు, మనం వాక్యం మెడిటేట్ చేస్తున్నప్పుడు వెన్ యూ యాక్సెప్టెడ్ గాడ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, గాడ్ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. హోలీ స్పిరిట్ మనలో ఉండి మనల్ని జీసస్ ఇమేజ్ లోకి తీర్చిదిద్దుతూ ఉంటారన్నమాట. సో వారి యొక్క రోల్ కూడా మనల్ని అందరినీ కూడా జీసస్ ఇమేజ్ లోకి మార్చాలి. సో అలా ఉన్నప్పుడు మనం దేవునితో, ద మోర్ యూఆర్ బాండెడ్ విత్ గాడ్, యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కదండి. ఈవెన్ ఇన్ క్వైట్ టైంలో ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్స్, బట్ వెన్ యూ ఆర్ ఇన్ క్వైట్ టైమ్ అండ్ యూఆర్ టాకింగ్ టు గాడ్, ఒక్కొక్కసారి వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్. ఒక్కొక్కసారి కదా ఎప్పుడు మనం ప్రెసెన్స్ ని ఫీల్ అవుతుంటాం. సో ఆ ప్రెసెన్స్ ని కూడా ఎప్పుడు మనం ఫీల్ అవుతామంటే, ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్, ద మోర్ యూ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ యునో డెడికేషన్ తో ఒక డివోటెడ్ గా మనం దేవునితో నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఉంటూ ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే కొద్దీ యూ కెన్ డెఫినెట్లీ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అండ్ ఆల్సో ఆయన ప్రెసెన్స్ మనతో ఉన్నప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దేవుడు మనల్ని డెలివర్ చేస్తారు. ఎట్లాంటి బండలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఆయన మనతో ఉన్నారు కనుక నోబడీ కెన్ స్టాండ్ అగేన్స్ట్ us వెన్ గాడ్ విత్ us కదా. సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దేవుడ్ ప్రెసెన్స్ మనతో ఉండాలి, గాడ్ ఆల్వేస్ విత్ us, బట్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ అండ్ వీ హ్యావ్ టు ముద్ర వేసుకోవాలి, దేవుడు నాతో ఎప్పుడు ఉంటారన్న స్ట్రాంగ్ రిమైండర్ మన హృదయంలో ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా దేవుడు లేరు, ఐ మీన్ గాడ్స్ ప్రెసెన్స్ ఫీల్ అవ్వట్లేదని నెవర్ డౌట్ హిస్ ప్రెసెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్ ద ప్రామిస్ ఆఫ్ ఇమ్మాన్యుయల్. అక్కడ చూసినట్లయితే గాడ్ హ్యాస్ చోజన్ నాట్ టు బి రిమైన్ డిస్టెంట్ బట్ టు బి నియరర్ టు us. ఇక్కడ ఆయన ఆల్వేస్ హీ వాంట్స్ us టు బి విత్ us కదా. ఆయన మనల్ని అసలు చేయాల్సిన అవసరం ఏముంది, ఏంజల్స్ ఉన్నారు, అంత వర్షిప్ అంత ఉంది, బట్ హీ మేడ్ us ఇన్ హిస్ ఇమేజ్. ఆయన మనల్ని ఎంతో ప్రేమించారు. ఆయన ఎప్పుడు మనతో శాశ్వతంగా ఉండాలనే, మనల్ని తన బిడ్డలుగా చేసుకోవాలని దాని ఆశ. మనకు అది అనుగ్రహించినప్పుడు మనము అదే ఆయన అడుగుజాడలు నడుస్తూ అదే ఆశ కూడా మనం చూపించాలి. ఎట్లయితే దేవుడు మనతో ఉండాలి, మనతో శాశ్వతంగా ఉండాలని ఆశ ఉందో అదే డిజైర్ మనం దేవుని ఎడల చూపించాలి. అగైన్ వెన్ విల్ దట్ హ్యాపన్ అంటే, ద మోర్ యూ స్పెండ్ విత్ గాడ్, ద మోర్ యూ విల్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ డెఫినెట్లీ అలైన్మెంట్ మనకి వస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా ఇట్లా హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దేవుని యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యాము, దేవుడు నాతో ఎప్పుడు ఉన్నారన్నది మనకు తెలుసు, కాబట్టి డిడ్ యూ రియల్లీ ఫీల్ దట్ అనేది మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. అంటే మనం ఓన్లీ మంచి టైంలోనే
దేవుడు నాతో ఉన్నారు. ఒకవేళ మనకేదైనా కష్టమైన సమయం ఉన్నప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం? హౌ ఈస్ అవర్ రెస్పాన్స్? మనం దేవుడిని, ఓహ్! దేవుడు నాతో లేరు అందుకే నాకిట్లా జరిగింది అట్లా మాట్లాడుతున్నామా? ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా గూడా ఒక బిలీవర్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ అస్. ఇమ్మాన్యుయల్ మనతో ఎప్పుడు ఉన్నారు. నో మ్యాటర్ వాట్ ది సిట్యుయేషన్స్. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ గాడ్స్ ప్రెజెన్స్ మనలో ఇట్ విల్ బ్రింగ్ లైట్ ఇన్ అస్. వాటెవర్ ద డార్క్‌నెస్ ఈస్ ఇన్ అస్, దేవుని ప్రెజెన్స్ మనకి విల్ గివ్ లైట్. అండ్ ఆల్సో హోప్ ఇన్ డిస్పేర్. మీకు అందరికి కూడా ఈ పాట తెలుసని అనుకుంటున్నాను. ఇది పాత పాట. ఇలా వస్తుందన్నమాట. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డోంట్ డిస్పేర్. హి ఈస్ a friend so true. No matter what your troubles are, Jesus will see you through. No matter what the troubles we face, always trust in the Lord. Always remember that God with us. దేవుడు మనతో ఎప్పుడు ఉన్నారు. దేనికి కూడా వి షుడ్ నాట్ హోప్లెస్ గా మనం ఉండకూడదు, అన్ఫెయిత్ఫుల్ గా మనం ఉండకూడదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు నాతో ఉన్నారు, ఇమ్మానుయేల్ నాతో ఎప్పుడు ఉన్నారన్న దృఢమైన ఆ వర్స్ ని మనం పట్టుకోవాలన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి కష్టమైన సమయాలు ఉన్నా కూడా మనం నెవర్ లూజ్ హోప్, నెవర్ లైక్ థింక్ దట్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ మీ ఆర్ దేవుడు నన్ను విడిచిపెట్టేశారు నాకు అందుకే ఇలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. గాడ్ విల్ నెవర్ లీవ్ అస్ నాట్ ఫర్ సేకస్ అని వాక్యాలు చెప్పిన రీతిగా ఆయన మనల్ని ఎప్పుడు విడుడు. ఆయన ఎంతో ప్రేమించారు కదండి. ఎంత ప్రేమిస్తే ఆయన తన ప్రాణాన్ని మనకు అర్పిస్తారు, మన కోసం సెలవులు అర్పించారు. సో అంత అగాపే లవ్ ఉంది మన మీద. సో నో మ్యాటర్ వాట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అది స్ట్రాంగ్ గా మనం బిలీవ్ చేయాలి. డియోట్రానమీలో ఇందాక నేను చెప్పిన రీతిగా హీ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. అది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలన్నమాట. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఆల్సో వీ షుడ్ రిమెంబర్ టు ఎంబ్రేస్ ఇమ్మాన్యుయల్. సో ఎంబ్రేస్ ఇమ్మాన్యుయల్ అంటే మనకు అందరికి కూడా తెలుసు. సో హౌ కెన్ వి ఎంబ్రేస్ ఇమ్మాన్యుయల్, ఐ మీన్ గాడ్ విత్ అస్ అనేది ఎలా మనం ఎంబ్రేస్ చేస్తామంటే అగైన్ డైలీ ప్రేయర్, డైలీ డివోషన్, లైక్ స్పెండ్ టైమ్ విత్ గాడ్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, క్వైట్ టైం ఉండాలి. అండ్ డైలీ వర్షిప్, దేవునికి స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి. స్థుతి ధూపం ఇవ్వాలి, ప్రార్థన ధూపం వేయాలి. రెండు మనం బిలీవర్స్ గా చేయాలి. ఎప్పుడు మనం దేవునితో సంభాషణ చేస్తూనే ఉండాలి. వెన్ యు ఆర్ ఇన్ యువర్ క్వైట్ టైం, నాట్ జస్ట్ క్వైట్ టైం, వెన్ ఎవర్ యూ గివ్ ప్రైజెస్ టు గాడ్, ప్రే టు గాడ్, ఎప్పుడు దేవుని ప్రెసెన్స్ ని మనం ఫీల్ అవుతూనే ఉండాలి. ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్, ద మోర్ యూ విల్ ఫీల్ హిస్ ప్రెసెన్స్. ఆయన ప్రెసెన్స్ ని మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. ఆయన ఇలా మనం డైలీ ఆయన మీద ఆనుకొని జీవిస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ద క్లోజ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్, ప్రొఫౌండ్ వేస్ లో యూ కెన్ ఫీల్ దట్. సో అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని నేను ఒక 5 పాయింట్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఫ్రమ్ క్రియేషన్ నుంచి టిల్ ఇటర్నిటీ గాడ్ విత్ అస్ అన్న బైబిల్ రిలేటెడ్ వర్స్ చూపించి నేను మీకు షేర్ చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు. సో మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ గాడ్ ఇస్ ట్రూలీ విత్ యూ, ఏ ఛాలెంజ్ అయినా కూడా అది ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అండి. సో నో సర్కమ్స్టెన్సెస్ ఇస్ టూ గ్రేట్ కదా, నో ఛాలెంజెస్ ఇస్ టూ ఓవర్వెల్మింగ్. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం వీ కెన్ ఓవర్కమ్ బికాస్ వీ నో దట్ గాడ్ విత్ అస్. సో అది ట్రూలీ వీ హ్యావ్ టు ప్రింట్ దట్ సెంటెన్స్ ఇన్ అవర్ హార్ట్, గాడ్ విత్ అస్, గాడ్ నాతో ఉన్నారు, గాడ్ నా పక్షాన ఉన్నారు, దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తారు, దేవుడు నాతో ఉన్నారు, ఎల్ల వేళలో ఉన్నారని స్ట్రాంగ్ గా మనం బిలీవ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో గాడ్స్ ప్రెసెన్స్ విల్ ఎక్విప్ us టు లవ్ అదర్స్ కదా. దేవుని యొక్క ప్రెసెన్స్ అంటే అగైన్ you're understanding God more and more. You know God, what God really desires you, and you're walking in the footsteps of God. ఎప్పుడైతే దేవునిలో స్పెండ్ చేసే కొద్ది ఆయన యొక్క క్వాలిటీస్ నీలో అడాప్ట్ అయితే, ఆయన యొక్క ఇమేజ్ ని పోర్ట్రే చేస్తావు, ఆబ్వియస్ గా యూ విల్ పోర్ట్రే హిస్ క్వాలిటీస్, లవింగ్ అదర్ పీపుల్. సో చాలా ఇప్పుడున్న రోజుల్లో ఈవెన్ బిలీవర్స్ లో కూడా ఒకరినొకరు ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. అందరు కలిసి కట్టుగా సేవ చేస్తారు, బట్ ఒకరంటే ఒకరు పడదు, లోపల ఎన్వి, లోపల ఇది. సో ఎంత మనము దేవునిలో ఉండి కూడా ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో కూడా మనము మిస్టేక్ ఉంటే ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. సో నిజంగా ఇఫ్ యు ట్రూలీ అండర్స్టాండ్ గాడ్, ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ దట్ యునో ఆయన యొక్క అగాపే లవ్ ని నువ్వు అనుభవిస్తే ఖచ్చితంగా నువ్వు అదే ప్రేమని నీ ఫెలో పీపుల్ మీద చూపిస్తావు. ఎందుకంటే మనం ఏ పాటి వారమని గాడ్ లవ్డ్ us, అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం మన రెబెలియస్ నేచర్ కి, మన అన్ఫెయిత్ఫుల్ బిహేవియర్ కి, ఆర్ వెరీ కైండ్ ఆఫ్
దేవునికి వీఆర్ నాట్ వర్ది ఇనఫ్ ఈవెన్ టు సే హిస్ నేమ్, బట్ గాడ్ ఎంతో మనల్ని ప్రేమించారు. ఆయన ఎంతో మనల్ని ఆ, తన ఆయన మనల్ని కొన్నారు, తన రక్తం చిందించి ఆయన మనల్ని కొన్నారు. సో మనం కూడా ఆయన ఎట్లయితే మనల్ని ప్రేమించారో మన ఇతరుల్ని కూడా ప్రేమించారు. ఆ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ ద సెన్స్, లైక్ వెన్ యు ఆర్ మోర్ ఇన్ టు గాడ్, లైక్ వెన్ యూ హ్యావ్ ద స్ట్రాంగ్ బాండ్ విత్ గాడ్, దేవుని యొక్క క్వాలిటీస్ నువ్వు పోర్ట్రే చేస్తావు. వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఏంటంటే లవ్ అదర్స్. సో నో మ్యాటర్ వాట్ అదర్ పీపుల్ స్పీక్ అబౌట్ యువర్, ఎవరైనా ఏమన్నా మాట్లాడినా కూడా దేవుని ప్రేమనే నువ్వు కనపరచాలన్నమాట. అండ్ ఆల్సో వాక్ ఇన్ ద అష్యూరెన్స్. సో వీ షుడ్ ఎంబ్రేస్ ఇమాన్యుయల్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇక్కడ ఇందాక నేను చెప్పిన రీతిగా ఒక 5 పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ క్రియేషన్ అండ్ ఆల్సో ఇటర్నిటీ. సో ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూసినట్లయితే గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ క్రియేషన్. సో మీకు అందరికీ కూడా తెలుసు కదా, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ హిస్ పీపుల్ ఫ్రమ్ క్రియేషన్ టిల్ టుడే. సో దేవుడు ఎప్పుడు ఉన్నారు. అండ్ హిస్ ప్రెజెన్స్ ఈస్ ఓవెన్ ఇన్ టు ద ఫ్యాబ్రిక్ ఆఫ్ హిస్టరీ అని కూడా మనకు తెలుసు. జెనసిస్ ఫస్ట్ చాప్టర్ లో మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. సో దేవుడు అక్కడ తన స్వరూపమందు మనల్ని చేశారు. సో మనల్ని ఆయన ఎంతో ఎంతో ప్రేమించడం, ఇంకా ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నారు. సో శాశ్వతంగా మనతో ఉండాలనేది ఆయన డిజైర్ కూడా. అలాగే జెనిసిస్ లో కూడా చూసినట్లయితే ఈ సినారియో మీకు తెలిసే అనుకుంటున్నాను, 3rd చాప్టర్ లో అక్కడ వాళ్ళు డిజబే చేస్తారనమాట. అండ్ వాళ్ళు అక్కడ దేవుని ప్రెజెన్స్ లోకి రావడానికి వాళ్ళు చాలా షైగా ఫీల్ అవుతారు. ఐ మీన్ వాట్ ఎవర్ గాడ్ టోల్డ్ దెమ్, దే డిజోబైడ్ దట్ వర్డ్ అండ్ దే ఏట్ అండ్ immediately they understood their situation and they were very shy to come in front of the Lord. దేవుడు ఆ రోజు ఈవినింగ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు రాలేకపోయారు అనమాట. సో ఆ సిచ్యువేషన్ మీకు అందరు కూడా తెలుసు. అందులోంచి వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ అస్. సో మనల్ని అంత ప్రేమగా నిర్మించుకున్నారు తన ఇమేజ్ లో, మనతో టైం స్పెండ్ చేయాలని ఆయనకి ఆ డిజైర్ ఉంది. సో మనం కూడా అదే రిటర్న్ ఇవ్వాలన్నమాట. అంతే దేవుని ప్రేమించాలి కదా. మనం ఈరోజు బతికి ఉన్నాం, ఈరోజు ఒక ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇట్స్ నాట్ అవర్ హెల్త్ ఆర్ ఇట్స్ నాట్ వీఆర్ ఎక్సర్సైజ్, ఇట్స్ జస్ట్ గాడ్స్ గ్రేస్ అలోన్. ఈరోజు మనం బతికి ఉన్నాం, మాట్లాడుతున్నామంటే ఆయన ఉచితమైన కృప. ఎంతో మంది ఈ దినం చూడకుండా మరణించినారు, ఎంతో మంది డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు. బట్ దేవుడు మనల్ని ఇట్లా సజీవంగా ఉంచారంటే ఆయన ఊరికే ఉంచలేదు. దెర్ ఇస్ అ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. అది కూడా మనం దేవుని పాదాల ముందు అడిగి కనుక్కోవాలి, ఏంటి వాట్ ఈస్ ద విల్ దట్ గాడ్ హ్యాస్ టోల్డ్ ఫర్ మీ అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో గాడ్ ప్రెజెన్స్ ఇన్ క్రియేషన్, మనం ఆ పాయింట్కి వచ్చినట్లయితే ఆయన తన ఇమేజ్ చేసుకున్నారు అండ్ హీ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ అస్. సో అంత డిజైర్ దేవునికి మనకుందన్నమాట. మనం ఎంతవరకు ఆయన ప్రెజెన్స్ ని అనుభవిస్తున్నాం, ఎంతవరకు ఆయనతో ఒక డేలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది మనం అందరం కూడా, మీరు నేను కూడా అందరం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సో నిన్న మేము ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా ఒక పాస్టర్ గారు కూడా ఇదే చెప్పారనమాట. సో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, అండ్ ఆయన ఒక సెంటెన్స్ అన్నారు, అన్లర్న్ ఫ్రమ్ ద పాస్ట్. సో ఇఫ్ యూ రియల్లీ ఇన్ క్రైస్ట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ లైక్ బిఫోర్ బార్న్ అగైన్, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బార్న్ అగైన్ అయితే చేయకూడదు కదా. సో మనం ఒకసారి మనల్ని పరిశీలించుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. ఆయన ప్రెజెన్స్ లో ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్, యూ విల్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ విల్ టీచ్ యూ. ఏదైతే దేవునికి ఇష్టం లేనో దేవుడు మనకు టీచర్స్ అవన్నీ మనం విడిచిపెట్టి ఆయన్ని ఇంకా ఆయన పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ మనలో జరగాలన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఆయన ప్రెజెన్స్ ని ఎవ్రీడే మనం అనుభవించాలి. ఎవ్రీడే వీ హ్యావ్ టు ఫీల్ హిస్ ప్రెజెన్స్, నాట్ జస్ట్ ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ అలా కాకుండా ప్రతి దినము దేవుని ప్రెజెన్స్ ని మనం అనుభవించాలి. సో ఎంతవరకు మనం దేవునితో స్పెండ్ చేస్తున్నాం ఇన్ ఏ డే, ఎంత టైం ఇస్తున్నాం అంటే మన ఈ బిజీ లైఫ్ లో జస్ట్ ఊరికే జస్ట్ పైన వాక్యం చదివేసి వెళ్ళిపోతున్నామా, ఆర్ ఆర్ వి స్పెండింగ్ టైం విత్ గాడ్ అన్నది కూడా మనం ఒకసారి, ఎందుకంటే 1-on-1 రిలేషన్షిప్ మనకి ఎప్పుడు కూడా ఉండాలి, దేవునితో ఉండాలి. ఆ 1-on-1 లోనే దేవుడు మనకి ఎన్నో టీచ్ చేస్తారు. ఫెలోషిప్ ఉండాలి, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ 1-on-1 రిలేషన్షిప్ విత్ గాడ్. ఎందుకంటే దట్స్ వేర్ యూ టాక్ టు గాడ్ అండ్ గాడ్ విల్ టాక్ టు యూ. అండ్ ద మోర్ అండ్ ఆల్సో 1-on-1 టైంలో కూడా గివ్ ప్రేజెస్ టు గాడ్. దేవుని స్థుతులు చేస్తున్న స్థుతుల మీద ఆసీనుడైన దేవుడు మన దేవుడు.
స్తుతి చెల్లిస్తున్నప్పుడు కూడా యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్. గాడ్ యొక్క ప్రెజెన్స్ మనం అందరం కూడా ఫీల్ అవ్వాలి. సో మనం ఎంత ఫీల్ అవుతున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అండ్ రెండో పాయింట్ లో చూసినట్లయితే గాడ్ విత్ అస్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా దేవుడు ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఉంటారు, అది మనకి వాక్యం ద్వారా తెలుసు. సో ఈ 5 పాయింట్స్ అంటే క్రియేషన్ నుంచి ఇటర్నిటీ అన్న బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే గాడ్స్ ప్రెసెన్స్ వాస్ రివీల్ టు గైడ్, ప్రొటెక్ట్, డెలివర్ హిస్ పీపుల్ కదండి. ఎక్సోడస్ లో ఉంటుంది అక్కడ. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ స్తంభము మే మేఘ స్తంభంలోను వారికి వెలుగునిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చాను. సో అక్కడ ఏం చూస్తున్నాం మనం, గాడ్ అకంపెనీడ్ దిస్ హిస్ పీపుల్ ఇన్ దర్ జర్నీ త్రూ అవుట్ ద విల్డర్నెస్. దేవుడు మనకి ప్రతి విషయంలో మనకు తోడు ఉంటారండి. ఆయన ప్రతి రోజు మనతో ఉంటారు. ఇట్స్ నాట్ జస్ట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అది మనం అక్నాలెడ్జ్ చేయాలన్నమాట. సో తన పీపుల్ ని కూడా, ఈవెన్ ఇజ్రాయలైట్స్ మనకు తెలుసు కదా, వాళ్ళు ఎంత ఒకసారి బాగానే ఉంటారు, ఒకసారి రిబెలియస్ అయిపోతారు, అట్లా ఉంటారు. బట్ స్టిల్ గాడ్ నెవర్ లెఫ్ట్ దెమ్. గాడ్ ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నారు. గాడ్ కొన్నిసార్లు వాళ్ళని యూనో దేవుడు తన ద్వారా చూపించారు, బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు కదా. సో ఆయన ఇట్లా వాళ్ళకి అకంపెనీ చేశారు వాళ్ళ జర్నీలో. త్రూ అవుట్ విల్డర్నెస్ గాడ్ అకంపెనీడ్ దెమ్. సో దేవుడు ఎప్పుడు మనతో ఉంటారని మనం వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ నో మ్యాటర్ వాట్ ది సిచ్యువేషన్స్, ఇమ్మాన్యుయల్ ఈస్ విత్ అస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ విత్ అస్ ఆల్ ద టైమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ డ్యూటరానమీ 31 లో కూడా మీరు చూసినట్టయితే నీ మందులో నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయిండు, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడవాడు. గాడ్స్ అబైడింగ్ ప్రెసెన్స్ మనతో ఎప్పుడు ఉంటుంది. సో అది మనం ఇందాక కూడా డ్యూటరానమీలో మనం చూస్తాం, గాడ్ విల్ నెవర్ లీవ్ నాట్ ఫోర్సేక్ యూ. దేవుడు మనతో ఎల్ల వేళలా ఉంటారన్నది మరి ఒకసారి వాక్యం ద్వారా రిమైండ్ చేస్తున్నారు. అది ఆ ఫెయిత్ మనకు ఉండాలి. నెవర్ లూజ్ ఫెయిత్. దేవుడు విడిచిపెట్టేశారని ఎప్పుడు కూడా అనుకోకూడదు. కొన్నిసార్లు ఈవెన్ బిలీవర్స్ కూడా ఏదైనా చాలా క్లిష్టమైన సమస్య వచ్చింది అనుకోండి, ఒక్క నిమిషం అట్లా ఫెయిత్ డ్రాప్ అవుతుంది. ఎందుకు దేవుడు అంటే ఈవెన్ క్వశ్చనింగ్ ఆల్సో ఇట్స్ నాట్ గుడ్. వీ షుడ్ నెవర్ క్వశ్చన్ అవర్ క్రియేటర్. ఏదైనా వచ్చిందంటే వీ హ్యావ్ టు బిసీచ్ అట్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఎందుకు ఇది అలౌ చేస్తారు, అంతేగాని వీ షుడ్ నెవర్ క్వశ్చన్. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ప్రభా నేను మీలోనే ఉన్నాను కదా, వై డు ఐ గెట్ దీస్ థింగ్స్, నేను మీకు ఇష్టం లేక నేను మీ సేవ చేస్తున్నాను కదా, నాకెందుకు వస్తున్నాయి, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తాయి. బట్ నెవర్ క్వశ్చన్ ద క్రియేటర్. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ సమ్ టైమ్స్ సమ్ సిచ్యువేషన్స్ విల్ హ్యాపెన్. బట్ ఆ సిచ్యువేషన్స్ ని మనం ఎట్లా డీల్ చేయాలంటే దేవునికి అప్పగించి ఇందులోంచి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు అని అనుకోవాలి. కానీ దేవుడు విడిచిపెట్టేశారు కాబట్టి నాకు ఇట్లా వచ్చింది, దేవుడు నన్ను, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు వచ్చింది, దేవుడు నన్ను ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఎప్పుడు కూడా దేవుని క్వశ్చన్ చేయడమో మర్మర్ చేయడమో మనం చేయకూడదు. బట్ వాట్ వీ షుడ్ రిమెంబర్ ఇస్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ అస్. ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా దేవుడు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ షడ్రక్ మెషక్ అబేద్నెగో సిచ్యువేషన్ కూడా చూడండి, వాళ్ళు వేసినప్పుడు అక్కడ వాళ్ళ సమాధానం వెళ్ళి మా దేవుడు సమర్థుడైన దేవుడు అని చెప్తున్నారు. అక్కడ దేవుడిని వాళ్ళు ఆనర్ చేస్తున్నారు, వాళ్ళు దేవుడిని గొప్ప చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు చూడలేదు, దేవుడిని చూసారు. సో మనం కూడా మన సిచ్యువేషన్ చూడకూడదు, దేవుడికి అప్పగించినప్పుడు మన ఆ ఫెయిత్ మనం ఎప్పుడు కూడా పెట్టుకునే ఉండాలి. సో కొంచెం అట్లా ఫెయిత్ డ్రాప్ అయి కూడా ఉండకూడదు అనమాట. ఇఫ్ యూ ట్రూలీ నో దట్ గాడ్ విల్ డెఫినెట్లీ డెలివర్, హ్యావ్ దట్ ఫెయిత్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ మీ నో మ్యాటర్ వాట్ ది సిచ్యువేషన్స్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అందరు చూస్ చేసుకున్నారండి. ఎట్లా చూస్ చేసుకున్నారు, ఆయన ఒక గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ మనకు అందరికి ఇచ్చారు కదా. సో అందరికి కూడా ఈ గొప్ప వరం ఇంకా చాలా మందికి రావాలి. కానీ ఫస్ట్ మనకి ఆ దేవుడు మనకి ఇచ్చిన విధానం బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి. సో మనకి ఇంత గొప్ప సాల్వేషన్, గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ మనకి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కదా, మనల్ని విడిచిపెట్టరు. సో అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన చూస్ చేసుకున్న చిల్డ్రన్ మనం అందరం కూడా. బట్ మనం చూస్ చేసుకున్నంత అయిపోదు కదా, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి, ఆయన ఇమేజ్ లోకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అప్పుడే ఆయనతో శాశ్వతంగా నిలవగలిగే అర్హత మనకందరికీ కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందండి, హీస్ గాడ్స్ అబైడింగ్ ప్రెసెన్స్ ఆల్వేస్ విత్ అస్ అండ్ నెవర్ లూజ్ ఫెయిత్. సామ్ లో కూడా మీరు చూసినట్లయితే ద కంఫర్ట్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ ఈవెన్ ఇన్
లైఫ్స్ డార్కెస్ట్ మూమెంట్, ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా గాడ్ మనతో ఉన్నారు. మనం ఆ గాడ్స్ లైట్ ఆల్వేస్ విల్ షైన్ ఆన్ అస్. ఎప్పుడు షైన్ అవుతుంది ఎప్పుడైతే వెన్ వి టోటలీ ట్రూలీ డిపెండ్ ఆన్ గాడ్. కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద దేవునికి ప్రార్థన చేస్తాం, బట్ లోపల అవుతుందా లేదా అనే ఒక కైండ్ ఆఫ్ డౌట్. అలా కూడా ఉండకూడదు అనమాట. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్, ట్రూలీ డిపెండ్ ఆన్ గాడ్ ఆర్ లీన్ ఆన్ టు గాడ్, జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడే చెప్తారు కదా, నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. మనకేమన్నా ఉన్నా కూడా, ఎంత డార్కెస్ట్ మొమెంట్ మన జీవితాల్లో ఉన్నా కూడా దేవునికి మనకు అప్పగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం డెలివర్ చేస్తాడు. దేవుడు మనతో ప్ర- దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే మనం దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పటి నుంచి దేవుడు టిల్ దిస్ సెకండ్ గాడ్ ఇస్ విత్ అస్. గాడ్ విల్ ఆల్వేస్ బి విత్ అస్ అన్నది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, వేర్ గాడ్ షోస్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ అన్చేంజింగ్ డిజైర్ టు బి విత్ హిస్ పీపుల్. ఇక్కడ ఒక ఈ వర్స్ లో చూసినట్లయితే సో ఈ ఎగ్జాంపుల్స్ అని మనం చూస్తే బేసికలీ షడ్రక్ గారి, ఈవెన్ జోబ్ గారి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఆయన స్థితి ఎవరికి కూడా రాదు కదా, ఆయన భయంకరమైన స్థితి ఆయనకి అయింది. బట్ ఆయన సిచ్యువేషన్ లో హీ లాస్ట్ ఎవ్రీథింగ్, హీ లాస్ట్ హిస్ చిల్డ్రన్, హీ లాస్ట్ హిస్ ఎవ్రీథింగ్, ఆస్తులన్నీ. బట్ ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యారు దేవుని ఏమైనా ఏంటి ప్రభా నాకు ఇట్లా అని క్వశ్చన్ చేశారా? లేదు. ఆ ప్రెసెన్స్ లో దేవునికి స్తుతి చెల్లించారు ఆయన. సో మనం కూడా ఎంత డార్కెస్ట్ మూమెంట్ మన జీవితాల్లో ఉన్నా కూడా మనము దేవునికి స్తుతి చెల్లించాలి. అండ్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ అనేది మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి. అండ్ మూడవ పాయింట్ మనం చూసినట్లయితే, గాడ్ విత్ అస్ త్రూ జీసస్. సో ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ కదండి, దట్ హీ వుడ్ బి విత్ హిస్ పీపుల్. సో జాన్ ఫస్ట్ చాప్టర్ లో మీరు అక్కడ చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. సో జీసస్, గాడ్ ఇన్ ద ఫ్లెష్, లివ్డ్ అమాంగ్ us, షోయింగ్ దట్ గాడ్స్ హార్ట్ ఇన్ టాంజిబుల్ వేస్. దేవుడు దేవుని యొక్క దేవుడు రావడం మనతో ఉన్నారు, మనకు చూపించి వెళ్ళదు దట్ హీఈస్ ఆల్వేస్ విత్ హిస్ పీపుల్ కదా. దేవుడు తన పీపుల్ ని ఎప్పుడు విడిచిపెట్టరు. సో జీసస్ యొక్క రావడానికి కూడా ఉద్దేశం అదే కదా. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. ఎవ్వరు నశించుకోవడం ఇష్టం లేదు. అందరూ ఆయన తెలుసుకోవాలి, ఆయనతో శాశ్వతంగా ఉండాలి, ఫర్ ఎవర్ ఆయనతో, ఆయన ఆయన ప్లేస్ లో ఉండాలి, వెళ్ళవ్వాలన్నది దేవుని యొక్క ఆశ. సో దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉన్నారు. త్రూ జీసస్ ఆల్సో గాడ్ షోడ్ దట్. అండ్ ఫిలిప్పైన్స్ సెకండ్ చాప్టర్ లో కూడా మీరు చూసినట్లయితే, అక్కడ ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రుక్తినిగా చేసుకొని, మరియు ఆయన ఆ ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాం అండి, వి సీ గాడ్స్ జీసస్ హ్యూమిలిటీ అండ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ కమింగ్ టు ఎర్త్ యాజ్ అ మ్యాన్ టు బీ నియర్ టు అస్ అండ్ టు సేవ్ అస్. సో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు, మనం నశించిపోకూడదు, మనం ఆయనతో ఎప్పుడు ఉండాలి అనే దానికోసం ఆయన తన తాను అర్పించేసుకున్నారు. అంత అగాపే లవ్ ఆయన చూపించారు. విధేయత విధేయత కూడా ఆయన మనకు చూపించారు, విధేయత కూడా కనపరిచారు. అంటే మనకి హీ టాటస్ దట్ అక్కడ తండ్రి చిత్తానికి ఆయన విధేయత చూపించారు. సో నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్స్, యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ విత్ అస్. సో ఆ, ఆయన మనతో ఎప్పుడూ ఉండాలి, ఆయన మనల్ని రక్షించాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి కూడా వచ్చారన్నమాట. అది మనం గుర్తుపెట్టు, గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ అస్. అండ్ త్రూ జీసస్ గాడ్ షోడ్ అస్. అండ్ మనం రక్షించుకోవడం ఎందుకు? టు గివ్ అస్ ఇటర్నల్ లైఫ్. అండ్ ఆల్సో హీబ్రూ ఫోర్త్ చాప్టర్ మీరు చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, జీసస్ ఫుల్లీ అండర్స్టాండ్స్ అవర్ స్ట్రగుల్స్ అండి కదా. ఆయన హ్యూమన్ గా ఈ లోకంకి వచ్చి, ఈవెన్ దో హీ సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్ గా వచ్చి, ఆయనకి తెలుసు వాట్ ఎవర్ స్ట్రగుల్స్ వీ హ్యావ్, ఆయనకి తెలుసు వాట్ ఎవర్ ద టెంప్టేషన్స్, వాట్ ఎవర్ ద వీక్నెసెస్, వాట్ ఎవర్ ద థింగ్స్ వి సీ, గాడ్ ఆల్రెడీ had ఎక్స్పీరియన్స్డ్. దేవునికి తెలుసు. బట్ ఆయన ఎట్లా ఉన్నారు ఈ లోకంలో, చాలా యూనిక్ గా ఉన్నారన్నమాట.
చాలా పవిత్రంగా ఉన్నారు, చాలా హోలీగా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ఆయన ఆల్వేస్ హీస్ అలైన్ విత్ ఫాదర్ అండ్ హోలీ స్పిరిట్. సో మనం జీసస్ యొక్క లైఫ్ ని చూడాలి. సో ఆయన అంత మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వి షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ కదండి. వి షుడ్ బి యూనిక్ పర్సన్. మనం లోక ప్యాటర్న్స్ ఫాలో అవ్వకూడదు. దేవునితో ఉంటూ మళ్ళీ లోకపు రీతిగా ఉన్నాం అనుకోండి, వి కాంట్ బి వి కాంట్ గో టు హెవెన్ అన్లెస్ యు ఆర్ టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అప్పుడే మనం హెవెన్ లో ఉండే అర్హత ఉంటుంది. నేనేమనుకుంటానంటే, ఈవెన్ చిన్న, ఇప్పుడు మనం ఎంత దేవుని ఉన్నా చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా కూడా ఐ థింక్ దట్ వీ వోంట్ గో టు హెవెన్. ఎందుకంటే దేవుడు ఇస్ ఎ ట్రూ గాడ్. ఇట్లా చిన్న చిన్న అబద్ధాలు, ఏమన్నా ఒకవేళ కోపాలు, ఇట్లాంటివన్నీ కూడా మనలో ఉన్న దేవునికి ఇష్టం లేనివి, అవన్నిటిని ఓవర్కమ్ చేయాలి. సో జీసస్ మనకి చూపించి వెళ్ళారు. ఆయన హ్యూమన్ గా ఉండి ఏమేమి స్ట్రగుల్స్ ఉన్నాయో దేవుని చూశారు. టెంప్టేషన్స్, ఈవెన్ సేటన్ టెంప్ట్ చేసినప్పుడు జీసస్ ఎట్లా రెస్పాండ్ అయ్యారు? గాడ్స్ వర్డ్ తోనే రెస్పాండ్ అయ్యారు. సో మనం కూడా మన జీవితాలు ఎట్లాంటి ఉన్నా కూడా దేవుని వర్డ్ మనలో ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా ఓవర్కమ్ చేయగలుగుతాం. సో జీసస్ జీసస్ ఉన్నప్పుడు ఫాదర్ తో హోలీ స్పిరిట్ తో అంత బాండ్ ఉంది కనుకనే ఆయన వరల్డ్ ని ఓవర్కమ్ చేయగలిగారు. సో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం కూడా తండ్రితో, కుమారునితో, పరిశుద్ధ ఆత్మతో మనకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. గాడ్ 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 ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ బాండ్ ఉంటుందో ఎట్లాంటి స్ట్రగుల్స్ ఉన్నా, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. అది జీసస్ మనకి చూపించి వెళ్ళారనమాట. మనకి డెమాన్స్ట్రేట్ చేశారు. వెన్ యూ సీ జీసస్ లైఫ్, ఎవ్రీథింగ్ యూ కెన్ టోటల్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, బట్ వీ హ్యావ్ టు వర్క్అవుట్. సో స్పిరిచువల్ వర్కౌట్ మనకు ఉండాలి. అంటే కొన్నిసార్లు మనం కొన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనం ఎట్లయితే దబ్బాకం చేయలేము అనుకుంటాం. బట్ నో, జీసస్ షోడ్ హ్యూమన్ గా ఉండి ఆయన ఓవర్కమ్ చేసి ఆయన అంత యూనిక్ గా ఉన్నారంటే బికాస్ స్ట్రాంగ్ బాండ్ తండ్రితో, పరిశుధాత్మ గారితో ఉంది కాబట్టి ఆయన చేయగలిగారు. సో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, లోకంలో ఉన్నప్పుడు వెన్ యూ హ్యావ్ గాడ్స్ ప్రెసెన్స్ అరౌండ్ యూ ఆల్ ద టైమ్, you will definitely know that you can overcome the world. You can overcome any kind of struggles. You can overcome any kind of temptations. You can overcome any kind of weaknesses. So God is always with us అన్నది మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకోవాలి. అండ్ 4వ పాయింట్ మనం చూసినట్లయితే, సారీ అండి, మాకు మార్నింగ్ కదా కొంచెం, గాడ్ విత్ అస్ టుడే. సో ఈవెన్ ఆఫ్టర్ జీసస్ అసెండెడ్, అక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? గాడ్స్ ప్రెసెన్స్ రిమైన్స్ విత్ అస్ త్రూ ఎవరండి? హోలీ స్పిరిట్. సో అక్కడ జాన్ 14 మనం చూసినట్లయితే, నేను అక్కడ జీసస్ చెప్తారు కదా, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటక ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. సో బేసికలీ హోలీ స్పిరిట్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ విత్ అస్. సో హోలీ స్పిరిట్ ద్వారా మనకి గాడ్స్ ప్రెసెన్స్ ఆల్వేస్ విత్ అస్. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించామో హోలీ స్పిరిట్ మనలో ఉండి డ్వెల్ అవుతారు. సో మనకి హోలీ స్పిరిట్ ద్వారా మనకి టీచ్ చేస్తారు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఆయన మనల్ని కరెక్ట్ పాత్ లో నడిపిస్తారు. అండ్ ఆయన వైటల్ రోల్ ఏంటి? మనల్ని అందరికి కూడా ఆయన ఇమేజ్ లో, జీసస్ ఇమేజ్ లోనికి మార్చడమే హోలీ స్పిరిట్ గారి వైటల్ రోల్. సో ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈస్ విత్ అస్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్. టుడే అండ్ టుమారో, ఫర్ ఎవర్ మనతో దేవుడు ఉన్నారనమాట. అండ్ మాథ్యూలో కూడా మీరు చూసినట్టయితే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొన వలన వారికి బోధించింది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో యుగ సమాప్తి వరకు, ఆయన సదాకాలం అంటారు, ఫర్ ఎవర్ గాడ్ మనతో ఉంటున్నారు. అక్కడ జీసస్ రీఅష్యూర్ చేస్తున్నారు, ష్యూర్లీ ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్. దేవుడు మనతో ఎప్పుడు ఉన్నారని మనకి దేవుడు రిమైండ్ చేస్తున్నారు. మనం అది గుర్తుపెట్టుకోవాలండి. ఈ బిజీ వరల్డ్ లో కొన్నిసార్లు మనము సమ్ టైమ్స్ విల్ సే గాడ్ ఉన్నారా, దేవుడు నాకు ఉన్నారా అన్న ఒక్కొక్కసారి డౌట్స్ వస్తాయి మనకి. అదే ఎప్పుడు వస్తాయి? మనకి ఏదైనా చాలా కష్టమైన సమస్య ఉన్నా, ఏదైనా స్ట్రగుల్స్ మనం ఫేస్ అవుతున్నా అప్పుడు వస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గాడ్స్ వర్డే మనల్ని బలపరుస్తుంది. గాడ్స్ వర్డ్ ఏంటి? జీసస్ ఓన్లీ. సో జీసస్, గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ అస్, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్స్. ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ గాడ్ విత్ అస్. అది మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఆల్సో గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ అన్షేకబుల్ కదండి. అన్షేకబుల్ అండ్ ఇటర్నల్. ఆయన అది అన్షేకబుల్.
అండ్ ఇట్స్ ఫర్ ఎవర్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ మనం చూసినట్లయితే గాడ్ విత్ అస్ ఇన్ ఇటర్నిటీ. సో మన క్రియేషన్ నుంచి ఇటర్నిటీ వరకు దేవుడు శాశ్వతంగా దేవుడు మనతో ఉంటాననేది మనం ఇక్కడ చూస్తున్నాం. గాడ్స్ ప్రెసెన్స్ విత్ అస్ ఇస్ నాట్ జస్ట్ ఆన్ దిస్ ఎర్త్ బట్ ఫర్ ఇటర్నిటీ రియాలిటీ వేర్ వీ విల్ డ్వెల్ విత్ హిమ్ ఫర్ ఎవర్. ఆయనతో శాశ్వతంగా మనం నిలుస్తాం అనమాట. సో మనకు మనం ఆర్ వి రియల్లీ బోల్డ్ ఇన్నఫ్ టు సే దట్ శాశ్వతంగా ఆయనతో ఉంటాం. శాశ్వతంగా ఆయనతో మనం ఎలా ఉండగలుగుతాం? అన్లెస్ యూ గో త్రూ దిస్ ప్రాసెస్ లైక్ రిపెంటెన్స్, సాంటిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్, గ్లోరిఫికేషన్. ఈ ప్రాసెస్ గుండా ప్రతి ఒక్క బిలీవర్ జర్నీ అవ్వాలన్నమాట. ఇందాక చెప్పిన విధంగా నిన్న మేము మీటింగ్ వెళ్ళినప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు పాస్టర్ గారు. ఆర్ యూ రియల్లీ లైక్ ఈ 5 seconds లో ఇఫ్ యూ డై డూ యూ నో దట్ యూ విల్ గో టు హెవెన్? సో మనకు ఆ స్ట్రాంగ్ ఆర్ వి కాన్ఫిడెంట్ టు సే దట్ ఇటర్నలీ నేను దేవునితో వెల్ అవుతాను, ఇటర్నల్ ఫర్ ఎవర్ నేను దేవునితో ఉంటాను అనే కాన్ఫిడెన్స్ మనకుందా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఇలా మనం ఎందుకు ఈ లోకంలో పుట్టాము? ఆయన్ని ప్రేస్ చేయడానికి అండ్ అల్టిమేట్ గా ఆయనతో మనం ఎప్పుడు ఉండడానికే కదా, శాశ్వతంగా ఉండడానికే ఆయన మనల్ని క్రియేట్ చేసుకున్నారు. సో నాట్ జస్ట్ టు ఎంజాయ్ ద వరల్డ్ ఆర్ నాట్ జస్ట్ టు డూ ద స్టఫ్ ఆర్ లైక్ హ్యావ్ ఫన్ ఇన్ ద వరల్డ్, అది కాదు కదా దేవుడు, దాని ఉద్దేశం కాదు కదా. సో ఆయనతో శాశ్వతంగా ఉండాలి, ఆయనకి వర్షిప్, ఆయనకి ప్రైజెస్ చెల్లించాలి. మనం దట్స్ అవర్ మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. సో మనము ఆయనతో శాశ్వతంగా ఉండాలంటే మనం ఎంత మనల్ని మనం నలుగగొట్టుకోవాలి. వీ హ్యావ్ టు డినై అవర్ సెల్స్, వీ హ్యావ్ టు టోటలీ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఎప్పుడైతే టోటల్ గా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామో మనము ఆయనతో శాశ్వతంగా ఉంటాం. గాడ్ ఆల్వేస్ వాంట్స్ అస్ టు బి విత్ హిమ్, హి డిజైర్స్ అస్ టు బి విత్ హిమ్ ఫర్ ఎవర్. సో మనం ఎట్లయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి జీసస్ ఎంతో మనల్ని ప్రేమించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నారు. సో మనం కూడా అదే ప్రేమని కనుపరచి ఆయన ఇమేజ్ లోకి టోటల్ గా మనం ట్రాన్స్ఫార్మ్ అయితేనే ఇటర్నల్ గా ఆయనతో శాశ్వతంగా నిలుస్తాం అనమాట. సో దేవుడు మనతో ఇటర్నిటీలో కూడా దేవుడు మనతో ఉన్నారు, ఆయన ప్రెసెన్స్ మనతో ఉంటుందని మనకి మరొకసారి దేవుడు రిమైండ్ చేస్తున్నారు. రెవల్యూషన్ లో మనం చూసినట్లయితే 21 చాప్టర్ లో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. సో ఇక్కడ అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్ విత్ us విల్ బి రియలైజ్ దట్ వి విల్ డ్వెల్ విత్ హిమ్ ఇన్ హిస్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. సో శాశ్వతంగా ఆయనతో మనం ఉంటాం. సో ఆయనతో ఎప్పుడుకి డ్వెల్ అయి ఉంటాం. అది ఆర్ వి సో కాన్ఫిడెంట్ టు సే దట్ అన్నది మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఆయన ప్రెసెన్స్ క్రియేషన్ నుంచి ఇటర్నిటీ వరకు ఉన్నది. కానీ అది ఒక్క రోజు ఉండి ఒక్క రోజు వెళ్ళిపోయేది కాదండి. ద మోర్ యూ స్పెండ్ విత్ టైమ్ విత్ గాడ్, ద మోర్ యూ విల్ అండర్స్టాండ్ దట్ హీస్ ఆల్వేస్ విత్ అస్. ద మోర్ యూ be transformed, the more you adapt all the qualities of Christ, definitely you will know that God is with me. No matter what the situation, no matter where I am, God is always with me. And మనకి ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలన్నమాట. టుడే వెదర్ యూ మైట్ బి రిజాయిసింగ్ ఆర్ యూ మైట్ బి స్ట్రగ్లింగ్, ఏదైనా సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, బట్ రిమెంబర్ దట్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. హీ లవ్స్ us, హిస్ లవ్ సరౌండ్స్ us, హిస్ స్ట్రెంగ్త్ అప్హోల్డ్స్ us, అండ్ ఆల్సో హిస్ ప్రెజెన్స్ నెవర్ ఫేడ్స్. మనం గుర్తుపెట్టుకోలేదు, ఏ సిచ్యువేషన్ మనం ఉన్నా కూడా దేవుడు మనతో ఎప్పుడు ఉన్నారు. దేవుడు మనం విడిచిపెట్టారు. మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మనం కన్నారు. ఆయన సొత్తు మనం కాదు. వి బిలాంగ్ టు క్రైస్ట్ అలోన్. సో గాడ్ ఆ రెస్పాన్సిబిలిటీ దేవునికి ఉంది కనుక ఆయన మనల్ని ఎంతో ప్రేమించి, మనం ఈవెన్ కొంచెం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు దేవునికి ఇష్టం లేకుండా ఉన్నా కూడా దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని ఎప్పుడు తునీకరించలేదు, ఎంతో ప్రేమించారు, మనల్ని ఫర్గివ్ చేస్తూనే ఉన్నారు. సో మనం అది గుర్తుపెట్టుకొని ఇంకా ఆయన ఇమేజ్, ఆయన క్వాలిటీస్ ని అడాప్ట్ చేసుకోవాలి, ఆయన లోనికి మారాలి, ఆయన ఇమేజ్ లోనికి మనం మారిపోవాలన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ మనలో జరగాలి. గాడ్స్ ప్రెసెన్స్ ఏం చేస్తుంది? వి షుడ్ ఆల్వేస్ బి రిమైండెడ్ డైలీ, నాట్ జస్ట్ టుడే, ఎవ్రీ డే వి షుడ్ బి రిమైండెడ్ దట్ గాడ్స్ ప్రెసెన్స్ transforms our tears to faith, our weakness to strength, our sorrow to joy. సో మనం ఎప్పుడు కూడా రిమెంబర్ చేసుకోవాల్సింది అండ్ హృదయంలో ముద్ర వేసుకోవాల్సింది ఏంటంటే గాడ్ విల్ నెవర్ లీవ్ మీ నాట్ ఫర్సేక్ మీ. దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టారు, దేవుడు నన్ను ఎప్పుడు ప్రేమిస్తారు. కొన్నిసార్లు ఇదే చెప్పాను కదా, బిలీవర్స్ గా ఉన్నప్పుడు కూడా మనకి ఏమైనా సమస్యలు వచ్చింది అనుకోండి, సేటన్ ఆ టైంలోనే దేవుడు ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు. సో మనం ఆ ఛాన్స్ కూడా సేటన్కి ఇవ్వకూడదు అనమాట. నో మ్యాటర్, ఒకవేళ మనకి ఇష్టమైనదే జరిగింది అనుకోండి, అక్కడ కూడా దేవునికి మనం స్తుతి చెల్లించాలి. అండ్ రిమెంబర్
నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్స్, గాడ్ ఆల్వేస్ నాతో ఉన్నారు, ఇమ్మానుయేల్ నాకు ఎప్పుడు ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వి షుడ్ ఆల్వేస్ ఫీల్ హిస్ ప్రెసెన్స్. ఆయన ప్రెసెన్స్ మనం ఎప్పుడు కూడా ఫీల్ అవుతూనే ఉండాలి. దావీద్ గారు అంటారు చూడండి, పరిశుధాత్మని నా నుంచి తీసివేయకమని. అంటే పరిశుధాత్మ గారు బేసికలీ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని ప్రెసెన్స్ ఎప్పుడు కూడా మనం అనుభవిస్తూనే ఉండాలి. ఈ సెకండ్ కాదు, ఎవ్రీ డే ఆయన ప్రెసెన్స్. స్టిల్ వి లీవ్ దిస్ ఎర్త్, వీ హ్యావ్ టు ఆల్వేస్ ఎంబ్రేస్ ఇమ్మాన్యుయల్, దేవుని ప్రెసెన్స్ ఫీల్ అవుతూ ఉండాలి. ఎందుకంటే అండ్ ఫర్ ఎవర్ దేవుడు మనతో ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో we should encourage other fellow believers, like whoever going through any troubles or any struggles, encourage them, say this word like God never leaves, God loves us అన్నది, God loves you అన్నది చెప్పాలి. గాడ్ వాక్యం ద్వారా వాళ్ళని బలపరచాలి. ఎందుకంటే కొంతమంది డీలా పడిపోతారు అనమాట. ఏమైనా సిచ్యువేషన్ స్ట్రగుల్స్ వారికి ఇదైపోతే ఈవెన్ దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు డీలా పడిపోయే సిచ్యువేషన్స్, అలాంటి బిలీవర్స్ ని మనం స్ట్రెంగ్తన్ చేయాలన్నమాట. చెప్పాలి, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, గాడ్ లవ్స్ యూ, గాడ్స్ లవ్ సరౌండ్స్ యూ, గాడ్స్ ప్రెసెన్స్ నెవర్ ఫేల్స్ అని మనం ఎంకరేజింగ్ గా చెప్పాలి. టెస్ట్ మనీస్ షేర్ చేసుకోవాలి. ఒకరినొకరు టెస్ట్ మనీస్ కూడా ఎందుకు షేర్ చేసుకుంటారండి? ఒక బిలీవర్ ఇంకొక బిలీవర్ ని ఎంకరేజ్ చేసుకోవడానికే కదా. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు వాళ్ళతో ఎల్లప్పుడు ఉన్నారు కనుకనే దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉంటారు. దేవుడు ఎప్పుడు ఉంటారు కనుకనే మన జీవితాల్లో ఎన్నో మన మిరాక్యులస్ థింగ్స్, గొప్ప కార్యాలు మనం జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. అది మనం ఫెలో పీపుల్ తో కూడా ఎంకరేజ్ చేయాలన్నమాట. వాళ్ళని ఎవరైతే హూ ఇస్ డౌన్ ఆర్ హూ ఇస్ గోయింగ్ త్రూ సంథింగ్, ఎంకరేజ్ ద పీపుల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిమైండ్ దెమ్ గాడ్ నెవర్ లీవ్స్ అన్నది రిమైండ్ చేయాలి. అండ్ ఆల్సో వి షుడ్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ లైఫ్స్ కదండి. ఈరోజు మనం ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే ఆయన చూపించిన ఉచితమైన కృప. ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు, ఆయన ఎప్పుడు మనతో ఉంటారు. సో అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్ లో మనం ఎంతవరకు దేవుని కొరకు ఎంతవరకు దేవుని ఇష్టమైన విధంగా ఉంటున్నాం, ఎంతవరకు మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మన ప్రాసెస్, మన పర్పస్ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నాట్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద వరల్డ్, బట్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ మోర్ అండ్ మోర్, అండ్ టోటల్ ఆయన ఇమేజ్ లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలండి. అండ్ ఫైనల్లీ రోమన్స్ లో ఈ చాప్టర్ మీరు చూసినట్టయితే ఇక్కడ నథింగ్ ఇస్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్ కదండి. నథింగ్ కెన్ సెపరేట్ us may from the love of God that's in Christ Jesus our God. May we carry this assurance in our heart and live boldly knowing that God is indeed with us. So no matter what the situations, no matter the struggles we have, no matter what the things that's happening right now, remember that God is with you, God is with me. God will never leave you, God will never forsake you, God will never leave me, God will never forsake me. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు మనతో ఎప్పుడు ఉన్నారు, క్రియేషన్ టైం నుంచి ఇటర్నల్లీ వరకు దేవుడి ప్రెసెన్స్ మనకు ఉంటుంది. గాడ్ మనతో ఎప్పుడు ఉంటారు, శాశ్వతంగా మనతో ఉంటారు. ఎందుకంటే మనల్ని ఆయన ఎంతో ప్రేమించారు. ఆయన మనల్ని, ఆయన సొత్తు మనం కదా, దేవుని సొత్తు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టరు. అది మనం ఆ స్ట్రాంగ్ గా మన హృదయంలో ముద్ర వేసుకుందాం. గాడ్ హెల్ప్ ఆల్ ఆఫ్ us be reminded that he's always with us no matter what circumstances we have. God is always with us, God loves us, and his presence never fades. Amen. ప్రార్థన చేసుకుందామండి. స్తుతికి పాత్ర పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల రాష్ట్రం, మీకు వేలకు స్తుతి స్తోత్రాలు నాయన. మరొకసారి నాయన సజీవ వాహినిలో ఈ న్యూ ఇయర్ లో మీ మాటలు పంచుకుంటూ మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలకు స్తుతి స్తోత్రాలు చేసిన తండ్రి. నా అర్హత లేనప్పటికీ నాయన అయ్యా మీ పరిశుద్ధ మాటలు, మీ పరిశుద్ధ వాక్యాన్ని పంచుకుంటూ నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకే వేలకు స్తుతి స్తోత్రాలు చేసిన తండ్రి. నాయన నిజంగా నాయన మా జీవితాల్లో మేము ఈ రోజు బతికినామంటే నాయన మీరు చూపించిన ఉచితమైన కృపా ప్రభా, అందరి బట్టే మీకు వేలకు స్తుతి స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో నాయన మీరు మరి ఒకసారి రిమైండ్ చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీరు ఆల్వేస్ with us father, you are always with us father. మీరు ఈ క్షణం కాదు ఎప్పుడు కూడా మాతో ఉన్నారు, అది మేము అక్నాలెడ్జ్ చేసుకుని ఆయన ఇంకా మీలో బాగా మేము ఎదిగిన ఆయన మేము మీ వల్లే మారడానికి మాకు సహాయం తెచ్చమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఏ రోజు ఎలా ఉంటుందో మాకు తెలియదు ప్రభా, ఈ క్షణం మేము ఈ విడిచిపెడితే ఈ లోకాన్ని నాయన మిమ్మల్ని చేరగలిగే ఆ కాన్ఫిడెన్స్ మాకు మా అందరిలో కూడా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా అందరినీ కూడా నేను ఎత్తబడి సంఘంలో ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. దానికి మేమందరం కూడా మేము నలగొట్టుకుని మమ్మల్ని మేము ఇంకా మీ వాక్యంలో బాగా
రూటెడ్ అయ్యి నాయన ఇన్ డెప్త్‌గా వాక్యానుసారంగా మేము బతకడానికి నాయన వాక్యం ఎంత తెలిసినా నాయన వాక్యానుసారంగా మేము బతకకపోతే నాయన జీవించకపోతే ఇట్స్ వేస్ట్ కనుక నాయన మాకందరికి కూడా వాక్యానుసారంగా మేము బతకడానికి మాకు సాయం తెచ్చి నడుతూ ఇంపార్టెంట్‌లీ ఫాదర్ ఈ ఈ సంవత్సరం మేమందరం కూడా నాయన మీ కొరకు ఆత్మలు సంపాదించే ఇంకా ఆత్మలు సంపాదించే గొప్ప భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని బతిమలాడుకుంటూ మరి ఒక్కసారి నాయన మీరు రిమైండ్ చేసిన విధానానికి మీకు స్తోత్రమైన మీరు ఆల్వేస్ యు ఆర్ ఆల్వేస్ విత్ అస్ ఫాదర్ యూ విల్ నెవర్ లీవ్ అస్ నాట్ ఫర్సేక్ అస్ మాతో ఎప్పుడు మీరు ఉంటారు శాశ్వతంగా ఉంటారు ఈ రోజే కానీ ఎప్పటికీ ఉంటారని మాకు రిమైండ్ చేసిన విధానం బట్టి మీకే వెళ్ళకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా అలాగే సజీవాహిని ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క మీటింగ్ మీరు నాయన ఇంకా ఫ్రూట్ఫుల్ చేసి ఇంకా అభివృద్ధి పరిచి ఇంకా ఎన్నో ఆత్మలైనా ఈ ఆర్గనైజేషన్ ద్వారా పట్టబడ్డానికి కూడా మీరు కృప చూపించమని బతిమలాడుకుంటున్నాయినా ఈ ఆ, ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్న ప్రవీణ్ బ్రదర్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా కాచి కాపాడమని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చమని అడుగుతున్నాను అలాగే నాయన ఆ, ఈ సజీవాహినిలో ఉన్న టీం మెంబర్స్ అందరినీ కూడా మీరు ఇంకా దీవించి వాళ్ళ జీవితాలు ఫ్రూట్ఫుల్ చేసిన ఆయన మేమందరం కూడా నాయన మీ కొరకు ఇంకా బహుగా వాడబడ్డానికి మీరు మాకు అవకాశాలు ఇచ్చిన ఆయన మీకు ఒక గ్రేట్ విట్నెస్ గా మేము అందరం నిలవడానికి మాకు సాయం తెచ్చమని బతిమలాడుకుంటూ అండ్ ఇంపార్టెంట్లీ హెల్ప్ ఆల్ ఆఫ్ us to be changed into your image, Lord. So when people look at us, they should see you. We should portray your qualities. We should portray your presence. And మిమ్మల్ని మేము పోర్ట్రే చేయలాగా మమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయమని టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ టాప్ టు మాకు దయచేయమని ఆయన మాలో మాలో మీకు ఏదైనా ఇష్టం లేని ఉన్నట్లయితే వాటిని తుడిచివేసిన ఆయన మమ్మల్ని ప్రతి దినము నూతన పరచమని ప్రతి దినము నూతన ఆత్మనిచ్చి నూతన రెన్యూ చేయమని రెన్యూ అవర్ స్పిరిట్ అని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను మరి ఒకసారి నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వెళ్ళకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ వాక్యాన్ని మా హృదయంలో మేము ముద్ర వేసుకున్నాను వాక్యానుసారంగా మేము అందరం బతకడానికి కూడా మీరు మాకు సహాయం తెచ్చమని బతిమలాడుకుంటూ మేము మరలా కలిసేంత వరకు మీ కృపని కాపుదలను మా అందరి మీద ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ నా మనవులని మీ పాదాల ముందు ఉంచుతూ నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బతిమలాడి వేడుకుంటున్నా తండ్రి ఆమేన్.